11 సీట్లు గెలిచారా, ఎన్ని సీట్లు గెలిచారని కాదు, ప్రతిపక్ష రోల్ ప్లే చేయాలని కోరుకుంటాం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం. నేనైతే పర్సనల్గా ఎవరు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షం పటిష్టంగా వాళ్ళ రోల్ ప్లే చేయాలి. చేసినప్పుడే ప్రజాస్వామ్యం కూడా పటిష్టంగా ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్నది, ప్రతిపక్షంలో ఎన్నుకున్నది ఇళ్లతో పడుకోవడానికి కాదు, బాయ్కాట్ చేయడానికి కాదు. అంచేత చట్టసభకు వచ్చి వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనల్ని ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా వివిధ రకాలైనటువంటి వ్యవస్థల్ని నాశనం చేశారు. ఆ వ్యవస్థల్ని పునరుద్ధరించాలి, ఎఫెక్టివ్గా మరి ఫంక్షనింగ్ తీసుకోవాలి. అదేవిధంగా చట్టసభలు అనేటువంటి శాసనసభ కానీ కౌన్సిల్ కానీ వీటిలో కూడా పటిష్టంగా డిబేట్లు జరిగే విధంగా అందరూ పార్టిసిపేట్ చేసి ప్రజలకు అనుకూలంగా వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా డిబేట్లు జరగాలి. డిబేట్లు జరిగిన తర్వాత ప్రభుత్వం ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు, దాంట్లో ఎవరికి అనుమానం ఉండదు. అంచేత శాసనసభ యొక్క పనితీరును కూడా మళ్ళీ రివైవ్ చేయవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది. అట్లాగే వ్యవస్థను కూడా మళ్ళీ రీమేక్ చేయవలసిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. ఇవన్నీ జరిగినప్పుడే ముందు వ్యవస్థలు పటిష్టం చేయాలి, శాసనసభలు చట్టసభలు పటిష్టం చేయాలి. అప్పుడు ప్రభుత్వం ఫంక్షనింగ్ బట్టి ఆధారపడుతుంది మిగతా అభివృద్ధి సంక్షేమం కూడా. ఇది మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి బాగా కుట్టిపెట్టాడు. జీరో డెవలప్మెంట్ గత 5 సంవత్సరాల్లో. ఎక్కడా రోడ్లు వేయలేదు, ఎక్కడా మంచినీటి కార్యక్రమం లేదు, ఎక్కడా హెల్త్ సౌకర్యాలు లేవు. అదేవిధంగా ఎక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయింది. ఎవరికైతే పేదవాళ్ళకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు చేయవలసినటువంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కుంటుపడ్డాయి. వాళ్ళు దోచుకోవడానికి వీలైనటువంటి మైన్స్ ఇటువంటివన్నీ కూడా అవి మాత్రం బాగా పనిచేసాయి. ఎందుకు పనిచేసాయి అంటే వాళ్ళ దోచుకునే విధానానికి తోడ్పడే విధంగా వీళ్ళని తయారు చేశారు ఆఫీసర్లు అందరూ కూడా. కొన్ని డిపార్ట్మెంట్లో, రెవెన్యూ అండ్ డిపార్ట్మెంట్లో వీటిలో. దీనివల్ల అంటే మొత్తం రెవెన్యూ అంతా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అంచేత ముందు మనకి అభివృద్ధి కావాలన్నా, సంక్షేమం కావాలన్నప్పుడు కూడా వ్యవస్థలు బాగుపడాలి. వ్యవస్థలతో పాటు మనకు ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి.